హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ సెట్ సంబంధించి మనకి స్విమ్స్ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి. అయితే చాలా మంది తెలియని విషయం ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అన్నమాట. సో మీరు ఆఫ్లైన్ లో సీట్లు పొందుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కల్పిస్తారు. సో ముందంతా ఆన్లైన్ అన్నమాట. అంటే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ చేసుకున్నప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట, మెరిట్ లిస్ట్ ని బట్టి. సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లో ఉండబోతుంది. అయితే ఈ స్విమ్స్ కి సంబంధించి ఆఫ్లైన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం, ఎందుకంటే మనకి ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ లైక్ మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కోసం కానివ్వండి, లేదంటే మాపప్ రౌండ్ కానివ్వండి, సో ఇలా మనకి అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చెప్తుంటారు. దీంతో పాటే మేజర్ అప్డేట్స్ లైక్ వెబ్ ఆప్షన్స్ అని చెప్తుంటారు తప్పిస్తే చిన్న చిన్న డీటెయిల్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరు అలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు ఏం మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఏపీఎంసెట్ బైపీసీ 25 కానీ మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే, ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి అడ్మిషన్ క్లిక్ చేసుకోండి. అడ్మిషన్ కాల్ 2025-2026 క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ క్లిక్ హియర్ మీకు క్లిక్ అయితే చేయండి. ఓకే, సో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో క్లారిటీగా మెన్షన్ చేశారు, థర్డ్ అండ్ ఫైనల్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఇది ఆఫ్లైన్ లో జరగబోతుంది. దీని తర్వాత ఫైనల్ ఫేజ్ అన్నారు కాబట్టి మనకి ఎలాంటి కౌన్సిలింగ్ అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం లేదనమాట. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, అటెండ్ అయ్యి మీ కేటగిరీలోని ఒకవేళ ఎవరు కానీ రాకపోయినట్లయితే సో మీ ర్యాంక్ కి సంబంధించి సో మీరు ఆ లీస్ట్ ర్యాంక్ ఉన్నా సరే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ కోర్సులకి కౌన్సిలింగ్ జరుగుతుందంటే బిఎస్సి నర్సింగ్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఓకే, దీంతో పాటే బిఎస్సి అలైడ్ హెల్త్ సైన్స్ అనమాట. అంటే పారామెడికల్ కోర్స్ సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుందండి. అయితే వెన్యూ ఏంటి అనుకున్నట్లయితే ఈ నెల 26 అంటే సెప్టెంబర్ 26వ తారీఖున ఉదయం 8:30 గంటలకి అయితే మనకి ఇది స్టార్ట్ అవబోతుంది అనమాట. అయితే మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఓకే, స్విమ్స్ ప్రాంగణం తిరుపతి అన్నమాట. ఈ కాలేజ్ కి అయితే మీరు వెళ్ళాలన్నమాట. దీని అడ్రస్ మీరు తెలుసుకొని దీని అడ్రస్ కి అయితే మీరు వెళ్ళినట్లయితే, ఆ కాలేజ్ కి వెళ్ళినట్లయితే అక్కడ 26వ తారీఖు అంటే 26న 8:30 కల్లా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఏవైతే సీట్లు మిగిలిపోయి చూపిస్తాను, అది ఏ సీట్లు మిగిలిపోయి, ఏ కోర్సుల్లో మిగిలిపోయి, ఏ కేటగిరీ వాళ్ళకి మిగిలిపోయి అని చెప్పేసి. సో ఆ సీట్లకి అయితే మీకు భర్తీ జరుగుతుంది అనమాట. సో దీంతో పాటు ఎవరైతే స్విమ్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అంటే మీరు స్విమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఆన్లైన్ లో, అప్పుడు మీరు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవడం కుదరదు అనమాట. మీరు స్విమ్స్ కి రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండాలి. సో దీంతో పాటు అభ్యర్థులు ఈ క్రింద కట్ ఆఫ్ అయితే మీరు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో గుర్తు పెట్టుకోండి, ఎస్వి రీజియన్ వాళ్ళకి సంబంధించి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, అన్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అయితే ఒక కట్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ ఎస్వి రీజియన్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, వేరే రీజియన్స్ ని కన్సిడర్ చేయరు. అది మీరు ఓయూ కానీ ఏవైనా సరే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్వి రీజియన్ కి సంబంధించి అయితే ఎవరైతే ఎస్వి రీజియన్ డిస్ట్రిక్ట్స్ లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీకి అయితే మాత్రం మెరిట్ నెంబర్ అనేది 660 లోపు ఉండాలి. దాంతోపాటు మీకు ఏపీ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి 17,836 లోపు అయితే ఉండాలన్నమాట. మెరిట్ నెంబర్ అనేది అన్రిజర్వ్డ్ అనమాట. ఇది ఎస్వి రీజియన్ లో ఉన్న వాళ్ళకి. ఓకే, దీంతో పాటు ఎవరైతే మనకి దీనికి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 517 ఏదైతే ఉందో సో ఆ ర్యాంక్ అయితే రావాలన్నమాట. ర్యాంక్ బిలో అయితే రావాలి. ఎంసెట్ ర్యాంక్ కూడా మనకి 15,000 లోపు రావాలన్నమాట. 15,030 లోపు అయితే రావాలి. సో ఇది గుర్తుపెట్టుకుని కట్ ఆఫ్ తగ్గుతూ ఉంటుంది. ఎస్పీ రీజియన్ స్పెషల్ గా ఎక్కువ ఉంటుంది చూసారా, 2000 గ్యాప్ వచ్చింది ఎంసెట్ ర్యాంక్ లో చిన్నది. ఓకే, సో అలాగా ఎవరైతే అండర్ రిజర్వ్డ్ ఉంటారో వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో అంటే తక్కువ ర్యాంక్ రావాలన్నమాట. ఓకేనా, మెరిట్ నెంబర్ కూడా తక్కువ అయితే రావాలి. సో ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. 27,127కి ర్యాంక్ బిల్ ఎవరికైతే వస్తుంది ఎంసెట్ ర్యాంకు వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. అలాగే బీసీఏ కూడా 23,000, బీసీబీకి 29,000. ఓకే, దీంతో పాటు అయితే మనకి ఆల్ క్యాండిడేట్స్ అన్నమాట. అంటే బీసీసీలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా రావచ్చు అనమాట ఆ కేటగిరీకి సంబంధించి. సో మీ ర్యాంక్ తో సంబంధం లేకుండా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీ మెరిట్ నెంబర్ అనేది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దీంతో పాటు ఎస్సీ గ్రూప్ 1 లో కూడా మనకి ఆల్ క్యాండిడేట్స్ అనమాట, ఎవరైనా రావచ్చు అనమాట. ఓకే, సో మాక్సిమం సీట్లు అయితే వాళ్ళకి ఇస్తారనమాట. వచ్చిన వాళ్ళకి చాలు, వస్తే చాలు సీట్లు ఇస్తారనమాట ఆల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం. ఓకే, మాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎస్టీకి ప్రొవైడ్ చేశారు 30,000. ఎస్సీలో కూడా గ్రూప్ 3కి, గ్రూప్ 2కి అట్లా ప్రొవైడ్ చేశారు అనమాట. సో దాన్ని బట్టి అయితే వెళ్ళండి. ఇక్కడ
ఇలా డాష్ కొట్టినట్లయితే ఇక్కడ మనకి అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే లేవని చెప్పి అర్థం అనమాట. సో ఆ కేటగిరీలో హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఇవి ఖాళీలండి. అంటే ఇక్కడ మనకి ఓసీజీ, జీ అంటే జనరల్ అన్నమాట. జనరల్ కి మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓసీఎఫ్ అంటే ఫీమేల్ అన్నమాట. ఫీమేల్ కి మాత్రం ఓన్లీ ఫీమేల్ ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మనకి బిఎస్సీ నర్సింగ్ లోని ఓసీజీ జనరల్ కేటగిరీలో ఒక సీట్ అయితే ఉంది. ఓసీఎఫ్ లో కూడా ఒక సీట్ అయితే ఉందన్నమాట. ఓకే, ఎవరైతే ఓసీజీలో ఉన్నారో మొత్తం కలిపి ఆ క్యాస్ట్ వాళ్ళకి జనరల్ కేటగిరీలో అయితే మనకి 7 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు, ఇద్దరు కూడా సీట్ పొందుకునే అవకాశం ఉంటుంది. ఫీమేల్ కేటగిరీలో ఓన్లీ ఒక్క సీట్, అది కూడా బీఎస్సీ నర్సింగ్ లో అయితే ఉందన్నమాట. బీసీబీ వాళ్ళకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో 2 సీట్లు అయితే ఉన్నాయన్నమాట బీసీబీ వాళ్ళకి. అది మనకి ఎందులో ఉందంటే ఒకటి బీఎస్సీ నర్సింగ్ లో అయితే ఉందన్నమాట. సో బీఎస్సీ నర్సింగ్ లో ఉంది. దీంతో పాటు ఇక్కడ మనకి ఎంఎల్టీ లో కూడా, బీఎస్సీ ఎంఎల్టీ లో కూడా మనకి సీట్ అయితే ఉందన్నమాట. ఇది పూర్తిగా ఏపీ ఎంసెట్ ర్యాంకులు బేస్ చేసుకుని అయితే ఇస్తారు. సో ఓకే, సో అలాగే ఎవరికైతే క్యాస్ట్ లోని సో ఖాళీ లేవో వాళ్ళకి ఓసీలో కూడా, అంటే ఓసీలో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకపోతే, సో అట్లా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో మనకి ఎవరిని పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఓపెన్ కేటగిరీలోకి అయితే వెళ్ళొచ్చు. అంటే ఈ 7 ఏవైతే ఉన్నాయో సో వీటిలో అన్ని క్యాస్ట్ వరకు కూడా పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు చూడండి, సో అట్లా మనకి మొత్తం ప్రతి క్యాస్ట్ కోసం డేటా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ప్రతి క్యాస్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారండి. సుమారుగా బిఎస్సీ నర్సింగ్ లోనే మనకి 37 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అన్ని సీట్లు కలుపుకొని 83 సీట్ల వరకు, అంటే 300 400 సీట్లకు మధ్యలోని మనకి ఇంకా 83 సీట్లు అయితే ఫిల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎమ్ఎల్టీకి కూడా మనకి సుమారుగా అయితే ఉన్నాయి. ఎమ్మెల్టీ కూడా మనకి 16 సీట్లు అయితే ఇంకా ఖాళీ అయితే అయ్యాయి, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. బీపీటీకి కూడా మనకి 13 సీట్లు అయితే ఉన్నాయండి. సో చూసుకోండి, దాన్ని బట్టి డీటెయిల్ మాట ఇవన్నీ కూడా మీరు అది చూసుకొని మీరు వెళ్ళాలా వద్దా డిసైడ్ అయ్యి సో ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే మంచిగా సీట్ వస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఎవరు కానీ రాకపోయినట్లయితే మీకే సీట్ అయితే ఇస్తారనమాట. అంటే పోటీ కానీ లేకపోయినట్లయితే చాలా మంది రారు కదా. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇవి మనకి చెప్తాను సార్. సిమ్స్ సంబంధించి దరఖాస్తు ఆన్లైన్ ఫాము, ఏపీ ఎపిసోడ్ ర్యాంక్ కార్డు, 10వ తరగతి 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ సంబంధించి ట్రాన్స్ఫర్స్ టీసీ అనమాట. దాంతోపాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, దీంతో పాటు ఇక్కడ మనకి లోకల్ సర్టిఫికేట్ అనమాట. సో మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది ఎవరికైతే ఏపీ వాళ్ళు ఉంటారో, ఏపీలో రెగ్యులర్ చదువుకుంటారో వాళ్ళకైతే అవసరం లేదు అనమాట. స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఫీజు సంబంధించి కొంత అమౌంట్ తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో, సో ఎవరైతే ఫిజియోథెరపీ కోర్సు ఉన్నందుకు 42,000, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అనమాట. పారామెడికల్ కి 30,000 అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ కూడా మనకి 42,000 తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ ఫీజు అయితే మనం పే చేయాల్సింది అనమాట. కౌన్సిలింగ్ నందు సీట్ పొందిన ఫీజు ఆన్లైన్ ద్వారా కట్టవాలి. ఆన్లైన్ ద్వారా మీరు పే చేస్తారనమాట. ఇంతవరకు మునుపు కౌన్సిలింగ్ లో యూనివర్సిటీ ఫీజు 5,000 అనమాట. మీకు ఎవరికైతే క్వాలిఫై అయ్యారో తెలుసు కదా, మనకి ఎవరికైతే యూనివర్సిటీ ఉంటుందో సో యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ ఫీజు సెటిల్మెంట్ వచ్చినప్పుడు 5,000 పే చేయాలి కదా, అది కూడా మనకి పే చేయాలన్నమాట. సరిగా అభ్యర్థి బదులుగా మరొక అభ్యర్థి హాజరు అవుటకు అనుమతించబడు. సో మీ బదులు ఇంకెవరు కూడా రాకూడదు అనమాట. మీరే రావాలి ఖచ్చితంగా కూడా. మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరిని పంపించడానికి అయితే కుదరదు అనమాట. కౌన్సిలింగ్ అభ్యర్థులు సంస్థ వెబ్సైట్ లో సో ప్రాస్పెక్ట్ సంబంధించి ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా చదువుకుని రమ్మంటే చెప్తున్నారనమాట. సో ఫస్ట్ వచ్చరికి అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ వాళ్ళకి కౌన్సిలింగ్ కనెక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ఎస్వి వాళ్ళకి కౌన్సిలింగ్ కనెక్ట్ చేస్తారండి, కట్ ఆఫ్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఓసీ సీట్లు అనేవి ఉన్నాయి, ఓసీలు ఎవరు రాలేదనుకున్నట్లయితే ఓసీ సీట్లు బీసీ వాళ్ళకి ఇస్తారు. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏలో ఉన్నాయి. బీసీఏలో బీఎస్సీ నర్సింగ్ సీట్ ఉంది. బీసీఏలో బీఎస్సీ నర్సింగ్ సీట్ ఉన్నప్పుడు ఆ బీసీఏలో ఎవరు రాలేదు. ఓకే, సో బీసీఏలో ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదనమాట. సో అట్లా రానప్పుడు బీసీబీలో ఎవరైనా ఉన్నారా అంటే బీసీబీలో సీట్ ఉంది, ఆ సీట్ అనేది వచ్చేసింది. బీసీబీలో కూడా మనకు వచ్చి సీట్ రాకుండా ఉండిపోతారు కదా, వాళ్ళని పిలిచి సో మీరు బీసీబీ అని అడుగుతారు అనమాట. సో బీసీబీలో ఉన్న వాళ్ళు ఫిల్ చేస్తారు. ఒకవేళ బీసీఏలో ఉన్న సీట్ కి బీసీబీలో కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే బీసీసీలో వరకు ఇచ్చేస్తారు, బీసీడీలో వచ్చేస్తారు, బీసీఈలో వరకు కూడా ఇచ్చేస్తారు అనమాట. అలాగే ఎస్సీ కూడా ఫస్ట్ ఎస్సీలో గ్రూప్ 1 లో సీట్ ఉంది అనుకుంటే ఎస్సీ గ్రూప్ 1 లో ఎవరు లేకపోతే ఎస్సీ గ్రూప్ 2 అయితే ఇస్తారనమాట. అసలు గ్రూప్ 3 అనమాట. సో సీట్లను మళ్ళీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులతో కూడా, అంటే ఎస్సీలో ఎవరు లేకపోతే ఎస్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. సో ఎస్టీలో కూడా ఎవరు లేకపోతే ఎస్సీ అభ్యర్థులతో ఇచ్చిస్తారు అనమాట. ఓకే, సో ఈ విధంగా సీట్ అనేది ఫిల్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన
కేటగిరీలో సీట్ ఉంటే అది ఎవరు కూడా ఆ క్యాస్ట్ వాళ్ళు రాకపోతే మీ క్యాస్ట్ ఆ సీట్ అనేది ఫిల్ చేస్తారు అనమాట. ఓకే. సో ఓసీబీ వాళ్ళకి బీసీకి, ఎస్సీ వాళ్ళకి ఎస్టీకి, ఎస్టీ వాళ్ళకి ఎస్సీకి అట్లాగా. ఓకే. సో ఇదండి మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. సో మీకు ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. ఆల్రెడీ వెళ్ళి చదువుకోండి. మీకు డౌట్స్ ఉంటే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో వెబ్సైట్ ఇదనమాట. సో మీకు వెబ్సైట్ సంబంధం లేదు ఇంకా. సో చెప్పిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా రెడీ చేసుకొని డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మెంటర్షిప్ కావాలా, ఎందుకంటే మనకి బైపీసీ కౌన్సిలింగ్ ఇంకా బీఎస్ నర్సింగ్ ఉంది, పారామెడికల్ ఉంది, ఫార్మసీ ఉంది, చాలా కౌన్సిలింగ్ అయితే ఉన్నాయి కాబట్టి మెంటర్షిప్ తీసుకొని చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి. బైపీసీ మెంటర్షిప్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఎవరైతే బైపీసీ కోర్స్ చేసి సో ఇతర కోర్సుల కోసం నర్సింగ్, అగ్రికల్చర్, వెటనరీ ఇలాంటి కోర్సెస్ కోసం అయితే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా పెయిడ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు బైపీసీ అయిపోయిన తర్వాత ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం, మెంటర్షిప్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంది.